ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జనవరి 7న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను జనవరి 3న, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని జనవరి 2న విచారణకు రావాలని నోటీసులు పంపింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ విచారణ జరుపుతుంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఎఫ్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జనవరి 7న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను జనవరి 3న, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని జనవరి 2న విచారణకు రావాలని నోటీసులు పంపింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ విచారణ జరుపుతుంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఎఫ్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మన్మోహన్ అంత్యక్రియలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శ్రావణి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రూల్స్ కు వ్యతిరేకంగా అలాగే ఫెమా యాక్టులో ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తూ విదేశాలకు నిధులు మళ్లించారు అన్న అభియోగాలపైన ఇప్పటికే ఈడీ ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది. మరొకవైపు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ముందుగా కేసు నమోదు చేసింది. ఆ తర్వాత తాము దర్యాప్తు జరిపిన ఈడీ అధికారులు ఆ తర్వాత ఫెమా యాక్ట్ కింద కూడా మరొక కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా లండన్ కి సంబంధించిన కంపెనీకి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి దాదాపు 56 కోట్ల రూపాయల నిధులను వీళ్ళు నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ బదిలీ చేశారు అన్న దానికి సంబంధించి ఫెమా యాక్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఫెమా యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈడీ దృష్టి సారించింది అసలు ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఎవరు, వాటిని అమలు చేసింది ఎవరు, వాటికి సంబంధించిన నగదుకు సంబంధించిన ప్రణాళిక, ట్రాన్సాక్షన్స్ ఎవరు చేశారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ ని సేకరించడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఫార్ములా ఈ రేస్ అనేది నిర్వహించడం జరిగింది. కాబట్టి అప్పుడు ఐఏఎస్ అధికారులు ఎవరెవరు ఇందులో ప్రమేయం ఉన్నారు, అలాగే ప్రభుత్వ పరిపాలక శాఖకు సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఈ కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఏసీబీ అధికారులు. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో ప్రధానంగా అరవింద్ కుమార్ కి సంబంధించి అతను అలాగే బిఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ వీళ్ళిద్దరు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీళ్ళు విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. జనవరి 2వ తేదీ, జనవరి 3వ తేదీ ఈ 2 రోజుల్లో వీళ్ళ నుండి విచారణ చేపట్టనున్నారు. ఎందుకంటే అరవింద్ కుమార్ హెచ్ఎండీఏకి కార్యదర్శిగా పనిచేసిన సందర్భంలోనే ఈ నగదు బదిలీలు చోటు చేసుకోవడం జరిగింది. అలాగే చీఫ్ ఇంజనీర్ గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి హయాంలోనే ఇదంతా జరిగింది. కాబట్టి వీళ్ళు ఎవరు చెప్తే ఈ మొత్తం నగదు బదిలీకి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారు, వాటిని ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి బదిలీ చేయడం జరిగింది అన్న దానికి సంబంధించి వీళ్ళ నుండి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. వీళ్ళు ఎవరి ప్రమేయం చేత వీళ్ళు ఈ నగదు బదిలీ చేశారన్నది వీళ్ళు కనుక ఈడీ అధికారులకు చెప్తే ఆ తదుపరి, ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసులో ఏసీబీ నమోదు చేసిన దాంట్లో A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఈడీ నమోదు చేసిన కేసులో కూడా ఇదే విధంగా A1, A2, A3 ఉండడం జరిగింది. కాబట్టి ముందుగా A2, A3లను విచారించిన తర్వాత వీళ్ళు చెప్పిన వివరాలను ఆధారంగా కేటీఆర్ ని కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. జనవరి 7వ తేదీన కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసిందని చెప్తున్నప్పటికీ ఇంకా కేటీఆర్ తరపు నుండి మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలో ఉన్నారు. కాబట్టి కేటీఆర్ నుండి ఒక క్లారిటీ వస్తే జనవరి 7వ తేదీన అతను విచారణకు వస్తాడని అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం జనవరి 2, 3 తేదీల్లో వీళ్ళిద్దరు మాత్రం విచారణకు హాజరు కాబోతున్నారు. విచారణలో వీళ్ళిద్దరు చెప్పే అంశాలపైనే తదుపరి దర్యాప్తు ఆధారపడి ఉంటుంది. శ్రావణి. రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.